హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే షాట్స్. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ సెకండ్ T20 ఇంటర్నేషనల్ బెల్ఫాస్ట్ లో మ్యాచ్ జరుగుతోంది అండ్ మస్ట్ విన్ గేమ్ ఇండియాకి. లేదంటే సిరీస్ కోల్పోతారు. ఐర్లాండ్ విల్ బి కాన్ఫిడెంట్. సిరీస్ అయితే ఓడిపోరు, వాళ్ళు మ్యాచ్ కూడా గెలిచారు. సో ఫస్ట్ టైం ప్రాబ్లమ్ యాక్సిడెంట్ అనుకుంటారు, బట్ సెకండ్ టైం మాత్రం అంతే కాన్ఫిడెంట్ గా మళ్ళీ వచ్చి ఇండియాని ఓడించే ప్రయత్నం చేద్దాం అనుకుంటారు. మరి ఈ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందా లేదా సిరీస్ ఐర్లాండ్ వైపు వెళ్తుందా? లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ లైట్నింగ్ డస్ నాట్ స్ట్రైక్ ట్వైస్. ఒకే చోట 2 సార్లు పిడుగు పడదు. సో మళ్ళీ ఐర్లాండ్ ఇండియా మీద గెలవడం అనేది కొంచెం కష్టమే. దాంతోనే స్టార్ట్ చేద్దాం. ఇదే ప్రెమైస్. ఎందుకు అంటే లాస్ట్ మ్యాచ్లో ఏం జరిగింది, తేడా ఎక్కడ జరిగింది, రెక్టిఫై చేసుకుంటే అయిపోయిందిగా, ఇండియా గెలిచేస్తుందిగా మ్యాచ్. ఐర్లాండ్ లాస్ట్ గేమ్లో వాళ్ళే అనుకోలే గెలుస్తారు. గెలిచిన తర్వాత నౌ దే ఫీల్ దే కెన్ విన్ దిస్ గేమ్. లాస్ట్ టైం ప్రాబ్లమ్ నథింగ్ టు లూజ్, ఈసారి సంథింగ్ టు లూజ్ అన్నట్టు ఆడతారా తెలియదు. అవన్నీ విషయాలు పక్కన పెట్టేస్తాయి. కానీ ఇండియా సుపీరియర్ స్క్వాడ్ టు ఐర్లాండ్, అందులో డౌటే లేదు. అంత ఎక్కువ స్క్రూటినీ చేయాల్సిన పని కూడా లేదు. మ్యాచ్ ఓడిపోయాం కదా, అసలు ఏం చేస్తున్నారు అది ఇది అని చెప్పి చిన్న చేంజెస్ చేసుకోవాలి, అది అర్థమైంది. హిట్ ద డెక్ హార్డ్ కైండ్ ఆఫ్ బౌలర్ అవసరమా? అవసరం లేదు. స్ట్రైట్గా ఆడుతున్నారు, సో స్క్వేర్ ఆఫ్ ద వికెట్ ఎట్లా ఆడించాలి, అటువంటి ప్లాన్స్తో వచ్చారు అంటే కనుక ఇండియా ఐర్లాండ్ని కట్టడి చేసేస్తుంది. ఐర్లాండ్ విల్ గో విత్ ద సేమ్ సెటప్. ఎవరు ఇంజరీ లేకపోతే కనుక జయముంద్రా హెస్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఆ తర్వాత హంఫ్రీస్ చాలా బాగా కనిపించాడు అండ్ తన వేరియేషన్స్ బాగున్నాయి. హొలార్డ్ అద్భుతమైన రీతిలో బాగా బౌలింగ్ చేస్తూ వచ్చాడు. తను కూడా డెలనీ ఉన్నాడు, వాళ్ళకి డాక్టర్ లాంటి వాళ్ళు ఉన్నారు, కాలిన్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఆ తర్వాత మీకు లాక్ అండ్ టక్కర్ ఎట్లాగా ఉన్నాడు, టెక్టర్లు ఎట్లాగా ఉన్నారు. సో మంచి టీం ఇది. ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్. లాస్ట్ మ్యాచ్లో మాట్లాడుకున్నాం దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంజర్డ్. ఆ ఇంజరీ స్ట్రక్ టీంతో కూడా ఐర్లాండ్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. దానికి ప్రధానమైన కారణాలు ఏంటి? గ్యారెత్ డెలనీ లాస్ట్లో ఇచ్చిన పుష్ అండ్ అలాగే లాక్ అండ్ టక్కర్ జాగ్రత్తగా ఆడిన విధానం. స్టార్టింగ్లో వికెట్లు ఎట్లా పడ్డాయి, ది బోల్డ్ సర్టన్ లెన్స్ వికెట్లు పడ్డాయి. దెర్ వాస్ సమ్ మూవ్మెంట్. ఇప్పుడు కూడా మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు కూడా వికెట్ స్లో డౌన్ అయింది అంటారు, అయింది కూడా. స్లో డౌన్ డెఫినెట్లీ స్లో డౌన్ అయింది కాదనట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం ద క్యాప్టెన్స్ విల్ ఆల్సో ఫీల్ ఏంటి వికెట్ కరెక్ట్ అయినా చేసే బెటర్ కదా ఆలోచనలో కూడా ఉంటారు. సో ఐర్లాండ్ నాకు తెలిసినంత వరకు ఫోర్స్డ్ సబ్స్టిట్యూషన్ ఉంటే తప్ప వాళ్ళు చేంజ్ చేయాల్సిన పని ఇల్లే. ఇండియాకి ఏమైనా చేంజ్లు చేయాలి, డెఫినెట్లీ చేంజెస్ చేయాలి. అందరూ ఆబ్వియస్గా మాట్లాడేది ఏంటంటే వైభవ్ ఆడాలి. వైభవ్ కన్నా కూడా బేసిక్ చేంజెస్ తీసుకొని రావాలి. ఐర్లాండ్ ఆట తీరు చూస్తుంటే దే విల్ డెఫినెట్లీ గెట్ స్టక్ టు అ గుడ్ స్పిన్నర్. అవుట్ అయిపోతారు. సో ఈజ్ వాషింగ్టన్ సుందర్ ఎవరు వికెట్ టేకింగ్ స్పిన్నర్, అది ఫస్ట్ వేసుకోవాల్సిన క్వశ్చన్స్. నథింగ్ రాంగ్ అగేన్స్ట్ వాషీ, నథింగ్ అగేన్స్ట్ వాషీ ఈ టీంలో ఫిట్ అవ్వాలంటే ఐదర్ బ్యాటర్గా అన్నా సత్తా చాటడానికి సిద్ధంగా ఉండాలి, లేదా బౌలర్గానో వికెట్ టేకింగ్ స్థితిలో ఉండాలి. పోనీ అతను సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆడిస్తున్నాడు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆల్రెడీ మనకు అక్షర్ పటేల్ ఆ స్థానంలో ఉన్నాడు. సో ఒకవేళ కనుక ఇఫ్ యూ రీప్లేస్ వాషీ విత్ సూర్యాన్ షెడ్డి, టీమ్ బ్యాలెన్స్ కనిపిస్తుందా? ఐ థింక్ కనిపిస్తుంది. వన్ మోర్ థింగ్, యూ నీడ్ అ స్పిన్నర్. మీరు ప్రసిద్ధిని తీసేసి బిష్ణోయ్ ఆడించడం అనేది ఈజ్ అ బెటర్ ఆప్షన్. అన్లెస్ యూ ఫీల్ లేదు ప్రసిద్ధిలో పొటెన్షియల్ ఉంది, అట్లా ఒక మ్యాచ్లో తీసేస్తే ఎట్లా అని ఆలోచిస్తే తప్ప దెర్ హ్యాస్ టు బీ అ స్పిన్నర్ కమింగ్ ఇన్ టు పిక్చర్. అది జరిగిపోయింది అంటే కనుక ఇండియా ఇస్ గోయింగ్ టు డూ వెల్, అందులో డౌట్ లేదు. ఇప్పటికీ ఈ బౌలింగ్ సెటప్లో మీకు హర్షద్ వికెట్లు తీశాడు, శివం వికెట్లు తీశాడు, హర్షదీప్ సింగ్ వికెట్లు తీశాడు. మీకు బాగా రన్ ఇచ్చిన బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్స్లో 57 ఇచ్చాడు. ఆ 4 ఓవర్స్లో 57 కాకుండా 4 ఓవర్స్లో 37 ఇచ్చున్నా ఇంత ప్రెషర్ ఉండేది కదా ఇండియా మీద. రెండు పెద్ద పెద్ద షాట్ల కోసం వెళ్ళేవాళ్ళు కాదు. శివం దుబే కానీ, తర్వాత మనోడి పేరేంటి అక్షర్ పటేల్ కానీ. సో ఆ రన్లు తగ్గించే ప్రయత్నం చేయాలి. 5 ఓవర్స్లో ఇండియాకి ఏమో 76 రన్స్. ఆ 5 ఓవర్స్ ఇండియా కనుక 45 రన్స్ ఇచ్చుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. సో అట్లాంటి బౌలర్ని పెట్టుకోవాలి. వికెట్లు మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయగలిగే బౌలర్స్ పెట్టుకోవాలి. అన్ఫార్చునేట్లీ అక్షర్ ఇస్ నాట్ అ వికెట్ టేకర్ ఇన్ మిడిల్ ఓవర్స్. అతను వచ్చిన వికెట్ నాట్ కన్సిస్టెంట్ వికెట్ టేకర్ ఇన్ మిడిల్ ఓవర్స్. ఒక కన్సిస్టెంట్ వికెట్ టేకర్ ఇన్ మిడిల్ ఓవర్స్ అవసరం, లేదంటే ఇండియా విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. అక్షర్ హ్యాస్ బీన్ డూయింగ్ వెల్. ఐపీఎల్కి వచ్చేసరికి వికెట్ టేకింగ్ అబిలిటీ తగ్గింది. మళ్ళీ ఇట్ ఇస్ గుడ్ టు సీ హిమ్ బ్యాక్ విత్ వికెట్స్. సో అందుకే అక్షర్తో పాటు ఒక జెన్యున్ వికెట్ టేకింగ్ స్పిన్నర్ని పెట్టాలి. ఆ చేంజ్ జరిగిపోతే ఇండియా ఇస్ గోయింగ్ టు డూ వెల్. నౌ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే కనుక అభిషేక్ శర్మ బౌలింగ్ వేస్తాడు కాబట్టి వైభవ్ సూర్యవంశిని ఆడించచ్చా? మళ్ళీ అక్కడికి వస్తా. వైభవ్ సూర్యవంశి ఆడుతున్నా అంటే తిలక్ విల్ బ్యాట్ ఎట్ 6. అది తిలక్ చేయగల. తిలక్ మీద బ్యాటింగ్ ఎట్ 6 ప్రెషర్ అనేది పెట్టచ్చా? లాస్ట్ టైం వచ్చాడు 8.27 ఉన్న రన్ రేట్ కాస్త ఇట్ వెంట్ అప్ టు 11-12 when తిలక్ వాజ్ దేర్ ఫర్ దట్ స్టే. అది అతనికి మంచిది కాదు. సో తిలక్ మరి ఇప్పటికే నెంబర్ 5 నెంబర్ 6 టూ మచ్ అనుకుంటే నెంబర్ 6లోకి అతన్ని పుష్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? డ్రాపింగ్ సంజు ఇస్ నాట్ ఎ సొల్యూషన్, డ్రాపింగ్ ఇషాన్ ఇస్ నాట్ ఎ సొల్యూషన్. అది జరగని పని, ఎందుకంటే వాళ్ళు బాగా ఆడుతున్నారు. నువ్వు స్లో వికెట్ అయినా కొంచెం మూవింగ్ వికెట్ అయినా మిగతా వాళ్ళందరూ పడినప్పుడు అభిషేక్ బాగా ఆడాడు, వరల్డ్ కప్ అంతా సంజు బాగా ఆడాడు, ఇషాన్ బాగా ఆడాడు, ఐపీఎల్లో కూడా బాగా ఆడాడు. దేర్ ఇన్ ఫామ్.
సో వాళ్ళని డ్రాప్ చేయడం కష్టం, తప్పు కూడా. సో ఒక కాల్ తీసుకోవాల్సింది ఏంటంటే అందరూ ఒక్కొక్క స్టెప్ కిందకి దిగుతారా. సంజు 1 డౌన్, ఇషాన్ 2 డౌన్, శ్రేయస్ 3 డౌన్, ఆ తర్వాత తిలక్ 4 డౌన్, ఇక్కడ దాకా వెళ్తారా. శివం దుబే at 5 డౌన్ 7, అక్షర్ పటేల్ at 8. ఆ తర్వాత గెట్ స్పిన్నర్ అండ్ గెట్ 2 ఫాస్ట్ బౌలర్స్. ఐ థింక్ ఈ సెటప్ వెళ్తే ఇండియా గెలుస్తుంది. ఒకవేళ వైభవ్ సూర్యవంశిని ఆడించాలి అంటే కనుక ఆడిస్తారా లేదా అనే విషయం తెలియదు, ఎందుకంటే ఇంకా స్టిల్ లర్నింగ్ గారు కావాలనుకుంటే ఆడించే ప్రయత్నం చేయకపోవచ్చు. బట్ ఇది చేసుకోవాల్సిన ఒక అంశం. ప్రెషర్ ఉందా శ్రేయస్ అయ్యర్ మీద? ఖచ్చితంగా ప్రెషర్ ఉంది. సో యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ టు సే దట్ ఓకే ఇది బయలాటర్లే పర్వాలేదని, ఏ క్యాప్టెన్ కూడా ఫస్ట్ సిరీస్ లాస్తో మొదలు పెట్టుకోవాలనుకోడు. అది కూడా ఐర్లాండ్ లాంటి టీంకి అగేన్స్ట్గా లాస్ అస్సలు తట్టుకోడు. సో ఇట్స్ డిఫికల్ట్ ప్రాపోజిషన్. వేరే 2 మ్యాచ్లు కూడా ఒకటే మ్యాచ్ ఉంది, 2 మ్యాచ్లు ఉన్నాయి సరే, 2 మ్యాచ్లు గెలిచి సిరీస్ గెలిచామని చెప్పుకోవచ్చు, అది కూడా లేదు పరిస్థితి. సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ రైజ్ అవుతాయని చెప్పి శ్రేయస్ అయ్యర్ విల్ ఆల్సో బి అండర్ ప్రెషర్ అండ్ పాయింట్ టు ప్రూవ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటాడు. సో ఇండియా మీద యాక్చువల్గా ప్రెషర్ ఉంది, బట్ నేను అనేది ఏంటి అంటే స్క్రూటినీ చేయాల్సిన పని లేదు. సి ఐఎమ్ వెరీ షూర్ దట్ ఐర్లాండ్ ఈస్ నాట్ గోయింగ్ టు బీట్ ఇండియా. నేను అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు అండి, ఎందుకంటే ఇండియా తప్పులు తెలుసుకున్నారు, ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసుకున్నారు, వాళ్ళు బాగానే ఆడతారు. ఇండియా ఇస్ టూ గుడ్ T20 టీమ్. బట్ పాయింట్ ఏంటంటే సరే ఇఫ్ అట్ ఆల్ ఐర్లాండ్ ఇండియాని ఓడించింది అనుకుందాం, ఇజ్ ఇట్ ద బి ఆల్ అండ్ ఎండ్ ఆల్ కాదుగా, ఇప్పుడేగా మొదలైంది. దీనివల్ల ఎటువంటి నష్టం కానీ ఏమీ లేదుగా ఓడిపోయినా కూడా. ఇన్ఫ్యాక్ట్ ఇంకొంచెం బెటర్గా ప్రిపేర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది, ఇంకొంచెం బెటర్గా డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ అ ప్రాసెస్. సో ఓడిపోయినంత మాత్రాన శ్రేయస్ అయ్యర్ని తిట్టేయడమో, తిలక్ని తిట్టేయడమో, గంభీర్ అనేయడం ఇవన్నీ అవసరం లేదు మనకి. ఫస్ట్ మ్యాచ్కే చాలా క్రిటిసిజం వచ్చేసింది వాళ్ళకి, ఇదేంటి ఐర్లాండ్ తోడిపోయాడు, శ్రీలంక తోడిపోయాడు, అది ఓడిపోయాడు, మొత్తం అంతా లాగారు. బట్ ఈస్ ఓన్లీ కోస్ట్ విన్ 2 ICC ట్రోఫీస్. అలాగే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కావాలని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. సో ఒక్క సిరీస్తో జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ పాయింట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ యూ విల్ హ్యావ్ టు స్క్వేర్ దిస్ సిరీస్, లేదంటే రిపర్కషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ దట్, ఇట్ ఈస్ రన్ బై రిజల్ట్స్. ఎంత మనం ప్రాసెస్ ఫాలో అవుదాం అనుకున్నా కూడా యూ హ్యావ్ టు ఇన్ ది ఎండ్ షో రిజల్ట్స్. అలాగని చెప్పి పూర్తిగా రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటే కుదరదు. రిజల్ట్ షుడ్ బి టు విన్ ద వరల్డ్ కప్, నాట్ అ బ్లడీ బయలేటర్, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఐ థింక్ ఇండియా ప్రాబబ్లీ ఇన్ ప్లేస్ ఆఫ్ వాషి దే మైట్ గెట్ ఇన్ సూర్యాన్ షట్కే, ప్రసిద్ధ్ ప్లేస్లో రవి బిష్నాయ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 చేంజెస్ కనిపిస్తున్నాయి నాకైతే. లేదు ఇంకా తడాకా చూపిద్దాం అనుకుంటే వైభవ్ సూర్యవంశి మైట్ జస్ట్ కమ్ ఇన్. అప్పుడు ఈ నంబర్స్ అన్నీ కూడా కొంచెం అటు ఇటు అవుతాయి. సో అది అటు ఇటు అవడాన్ని ఇండియన్ టీం సిద్ధంగా రెడీగా ఉందా అనేది చూసుకోవాలి. 2 మ్యాచెస్ సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. ఉమెన్స్ టీం ప్రివ్యూ ఆల్రెడీ వచ్చేసింది, ఆ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. అదేమో 7 o'clock స్టార్ట్, ఇదేమో 6 o'clock స్టార్ట్. 2 గెలవాల్సిన మ్యాచ్లే. సరే ఈ మ్యాచ్ పోయినా పర్వాలే, పెద్ద ఫరక్ ఏం పడదు. స్టాండింగ్స్ ప్రకారంగా ఏదో 4 తిడతాం, తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ మొదలైపోతుంది. ఆ మ్యాచ్ ఓడిపోకూడదు. సో లెట్ us see, లెట్స్ హోప్ ఇండియా డస్ వెల్ ఈ మ్యాచ్ అండ్ అలాగే అగేన్స్ట్ ఆస్ట్రేలియా కూడా.